ఇక్కడ చూస్తున్నారు కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది. మీషో జాబ్స్ అండి. 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే చాలు, మీరు ఫ్రీగా ఉన్న టైంలో వర్క్ చేసుకోవచ్చండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. క్వాలిఫికేషన్, ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. మీషో నుంచి అండి. వర్క్ వచ్చేసి శాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్ మినిమం వస్తుందండి. మొబైల్ ఫోన్ ఉంటే చాలండి. అప్లికేషన్ డీటెయిల్స్, అప్లై చేసిన తర్వాత ఎలా వస్తుంది అన్ని డీటెయిల్స్, మెయిల్ ఎలా వస్తుంది, మెయిల్ ప్రూఫ్ కూడా చూపిస్తానండి నేను. వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాతనే అప్లై చేసుకోండి. చూసారు కదా, మీషో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. కంప్లీట్లీ రిమోట్ ఉంటుంది. వర్క్ వచ్చేసి మీకు ల్యాప్టాప్ రన్ చేయడం వస్తే చాలు. మొబైల్తోనే అండి వర్క్ వచ్చేసి. ప్రోడక్ట్ మేనేజర్ అండి. ప్రోడక్ట్ మేనేజర్ 1 అండి. ప్రోడక్ట్ మేనేజర్ 1 అంటే మీషోలో మనం షాపింగ్ చేస్తుంటాం కదా, మనకి సప్లయర్స్ ఉంటారండి మీషోలో. మీషో సప్లయర్స్కి మనం మేనేజర్ అనమాట. వాళ్ళు క్యాటలాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. వాళ్ళు అప్లోడ్ చేసిన క్యాటలాగ్స్ అనేవి మనం ఒకసారి చెక్ చేయాలండి. చెక్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఇదొక వర్క్ అండి. ఇంకొకటి, వాళ్ళకి సప్లయర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనకి టికెట్ రేస్ చేస్తారండి. టికెట్ రేస్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది సాల్వ్ చేయాలండి. మనకైతే ట్రైనింగ్ ఉంటుందండి. స్టార్టింగ్లో మనకి మీషో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. క్వాలిఫికేషన్ అయితే ఏమి ఉండదండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి అందరూ కూడా. డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. డీటెయిల్స్ చూద్దామండి. చూడండి, ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. అబౌట్ ద రోల్ చూడండి. అబౌట్ ద రోల్ అంటే ప్రోడక్ట్ మేనేజర్ 1 అండి. చూసారు కదా, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే చాలండి. మీరు మనకి సప్లయర్స్ అనే మనకి టికెట్ రేస్ చేశారు కదా, వాళ్ళ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. వర్క్ వచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే చూడండి, డీటెయిల్స్ వచ్చేసి చూడండి. కేటగిరీ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్ అండి. ఈటీజీ న్యూ ప్రొడక్ట్ లైఫ్ అండి. మార్కెటింగ్ అండ్ కేటగిరీ మేనేజ్మెంట్. కేటగిరీ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు సప్లయర్స్ అప్లోడ్ చేసుకున్న క్యాటలాగ్స్ అనేది మనం కేటగరైజ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలండి. వాళ్ళ మార్కెటింగ్ చేయాలి. మనం మీషోలో వర్క్ ఉంటుందండి, చాలా వర్క్ ఉంటుంది. వాట్ డూ యూ విల్ అని ఉంది చూడండి. ఎనలైసిస్ ఉంటుంది, కస్టమర్ ఇంటర్వ్యూస్, యూజర్ రీసెర్చ్, కాంపిటీషన్స్, ఎనాలిసిస్ అండ్ అదర్ క్వాలిటేటివ్ టెక్నిక్స్ ఉంటాయండి. ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చూడండి. వాట్ ప్రాబ్లమ్ నీడ్ టు బి సాల్వ్డ్ అండ్ బ్రేక్ దెమ్ డౌన్ ఇంటూ స్మాలర్ చంక్స్ అంట. సొల్యూషన్ డిస్కవరీ చూడండి. ఇక్కడ వర్క్ ఏంటంటే మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలండి. మనకు టికెట్ రేస్ చేస్తారు వాళ్ళు. ఆ టికెట్ అనేది మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలండి. మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. క్రియేట్ ఏ ప్రొడక్ట్ రోడ్ మ్యాప్ ఫర్ యువర్ ఏరియా దట్ హ్యాస్ అట్లీస్ట్ 3 months ఫార్వర్డ్ లుకింగ్ వ్యూ ఆఫ్ కీ కస్టమర్స్ అండి. ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్ అండి. వాట్ యూ విల్ నీడ్ అంట, మీకు ఏం కావాలి అంటే చూడండి. ఎక్స్పీరియన్స్ చూసుకున్నాము. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ప్లస్ ఉండాలండి. విత్ అట్లీస్ట్ 1 year ఉంటే చాలండి. ఇన్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఏ టెక్ లెడ్ అండి. టెక్ లెడ్ కంపెనీ. కస్టమర్ ఇంటర్నెట్ స్పేస్ ఈజ్ ప్రిఫర్డ్ అంట. ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ థింకింగ్ అండి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంఫర్ట్ విత్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండి. గుడ్ కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్ టు బి వర్క్ డన్ అక్రాస్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ డ్రైవ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండి. మనకి ఇవన్నీ చూసుకోవాల్సిన కూడా పని లేదండి. మీరు జస్ట్ ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ప్రాబ్లమ్స్ అనేవి అది టికెట్స్ అనేవి ఎట్లా రైజ్ చేయాలి, వాళ్ళ క్యాటలాగ్స్ అనేవి ఎలా చెక్ చేయాలనేది మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మనకి మొత్తం నేర్చుకోవచ్చు మనము. మనకి టికెట్ సప్లయర్స్ అనేవాళ్ళు టికెట్ రైజ్ చేస్తారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి మొత్తము. టికెట్ రైజ్ చేస్తే మనం వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది సాల్వ్ చేయాలండి. 3 hours టైం ఉంటుందండి మనకి ఒక్క ప్రాబ్లంకి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి ఇన్సెంటివ్ బేస్ కూడా ఉంటుందండి. ఇన్సెంటివ్ కూడా ఇస్తారు మనకు. కిందకి స్క్రోల్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రొడక్ట్ మేనేజర్. సబ్మిట్ యువర్ అప్లికేషన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంట. అప్లై విత్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయినా అనొచ్చు, లేదా డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫామ్ మొత్తం చూడండి ఒకసారి. లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే లింక్డ్ఇన్లో ద్వారా అప్లై చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత మీ రిస్యూమ్ అనేది అటాచ్ చేయండి. ఇక్కడ చూడండి, రిస్యూమ్ అనేది పీడిఎఫ్ ఫైల్లో అటాచ్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మెయిల్ ఉంది కదా, ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఫుల్ ఈమెయిల్ అడ్రస్ మొత్తం ఇచ్చేసేయండి. స్పెల్లింగ్ కరెక్ట్ ఉండాలండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వాట్సాప్కి మీ మొబైల్ నెంబర్ కనెక్ట్ అయి ఉండాలండి. సేమ్ మొబైల్ నెంబర్ ఉండాలండి వాట్సాప్కి మరియు మీ నెంబర్కి. ఉంటే కనుక మనకి అప్డేట్స్ అన్నీ వాట్సాప్లో వస్తుంటాయండి. కరెంట్ లొకేషన్ మీరు ఇచ్చేసేయండి. కరెంట్ కంపెనీ మీరు ఎందులోనైనా వర్క్ చేస్తున్నారంటే అది ఇచ్చేసేయండి. ఇవి లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీ ఏదైనా ప్రొఫైల్ పెట్టుకొని ఉంటారు కదా మీరు జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయినా నౌకరీ ప్రొఫైల్ అయినా ఉంటుంది కదండి. ఆ లింక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేయండి. ఏదో ఒకటి నౌకరీ అయినా ఇవ్వచ్చు. ఇలా ఉంటాయి కదా మీకు ఆప్షన్స్. మీకు వేరే ఏదైనా ఉంటే అది కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి, ప్రోడక్ట్ 1 చూడండి. మీ జెండర్ పెట్టేసుకోండి. ఇక్కడ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. టైప్ యువర్ రెస్పాన్స్ అని ఉంది కదా, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే ఇచ్చుకోండి. లేదు అని అంటే ఎనీ అని కూడా పెట్టుకోవచ్చు. కరెంట్ కాంపిటీషన్స్ చూడండి, ఇయర్లీ పెట్టుకోండి. నోటీస్ పీరియడ్ ఇన్ సేల్స్ అని పెట్టుకోండి. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ రోల్ అండి. మీకు ఈ మీషో వాళ్ళ గురించి మీకు ఎంత తెలుసు అనేది పెట్టుకోండి. ఎలా తెలిసింది అనేది పెట్టండి. లింక్డ్ఇన్ ద్వారానా, మీషో వెబ్సైటా, నౌకరీయా, ఇలా ఉన్నాయి చూడండి. అదర్స్ అయితే అదర్స్ అండి. మీరు యూట్యూబ్ ద్వారా చూశారు అంటే అదర్స్ పెట్టుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా రాయాలి అనుకుంటే రాసుకోవచ్చు. కవర్ లెటర్ ఉంటుంది కదండి, ఆ కవర్ లెటర్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. మీరు ఇదైతే ఆప్షనల్ అండి. ఒకసారి అప్లికేషన్ చేద్దాం చూడండి. మనం అప్లై చేసి చూపిస్తాను నేను చూడండి. ఇలా రిస్యూమ్ పెట్టేశాక ఇలా సక్సెస్ అని వస్తుందండి. ఇలా రావాలి సక్సెస్ అని. అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన డీటెయిల్స్ నేను చూపిస్తాను చూడండి. ఫిల్ చేసిన తర్వాత ఇట్లా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీరు అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. అన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తేనే ఇలా వస్తుందండి. మీరు అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మెయిల్ వస్తుందండి. ఏమంటే ఈ విధంగా మెయిల్ వస్తుంది. చెక్ చేసుకోండి మెయిల్. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ ప్రొడక్ట్ మేనేజర్ అని వస్తుంది ఎట్ మీషో. వీఆర్ థ్రిల్డ్ దట్ యూ డిడ్ లైక్ టు జాయిన్ మీషో అని ఇలా వస్తుందండి. యువర్ అప్లికేషన్ విల్ బీ స్క్రీన్డ్ బై ఏ రియల్ లైఫ్ హ్యూమన్ అండ్ నాట్ బోట్స్ అండి. ఇలా వస్తుంది. అవర్ రిక్రూటర్ విల్ రివ్యూ యువర్ ప్రొఫైల్ అండ్ అప్డేట్ ద అప్లికేషన్ స్టేటస్ అండి. మీకు అప్డేట్ అనేది మెయిల్లో వచ్చేస్తుందండి. టెన్షన్ ఏమీ ఉండదు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్ అయితే. క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోండి. రిస్యూమ్ అనేది లేటెస్ట్ రిస్యూమ్ పెట్టండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. అప్లై చేసుకోండి.